హీరో దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించాడన్న విషయం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్కు అసభ్యకర సందేశాలు పంపాడన్న నెపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ్తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుస్వామి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. రేణుకాస్వామి భార్య సహానా ఇప్పుడు 3 నెలల గర్భంతో ఉంది. భర్త హత్య వార్త విన్న సహానా కుప్పకూలిపోయింది. నాకు పెళ్ళి ఏడాదే అయింది, ఇప్పుడు నేను గర్భవతిని, నా భర్తకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ మధ్యాహ్నం ఆయన నాకు ఫోన్ చేశాడు. బెంగళూరుకు వెళ్ళే విషయమై ఏమీ మాట్లాడలేదు. మా ఆయన దర్శన్ అభిమాని అయి ఉండొచ్చు, కానీ నాకు న్యాయం కావాలి. అది దర్శన్ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు. నేను ఇప్పుడు 3 నెలల గర్భవతిని, నేను ఎలా జీవించాలి? నా భర్త ఏదైనా తప్పు చేసినా ఇలా దారుణంగా చంపి ఉండాల్సింది కాదు. వార్నింగ్ ఇచ్చి ఉంటే సరిపోయేది అని సహానా కన్నీరు మున్నీరైంది. నటుడైనా సరే, స్టార్ అయినా నాకు న్యాయం కావాలి అని సహానా కోరుతోంది. ఇప్పుడు తన భర్తను ఎవరు తిరిగి తీసుకొస్తారు అంటూ కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. మృతురాలి భార్యకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ్తో సహా 13 మంది నిందితులను 6 రోజులు పోలీసులు కస్టడీలో ఉంచుతున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ్ A1గా ఉంటారు, దర్శన్ A2గా, కే పవన్ A3గా ఉన్నారు. రాఘవేంద్ర A4, నందీష్ A5, జగదీష్ అలియాస్ జగ్గా A6, అను A7, రవి A8, రాజు A9, వినయ్ A10, నాగరాజు A11, లక్ష్మణ్ A12, దీపక్ A13, ప్రదీష్ A14, కార్తిక్ A15, కేశమూర్తి A16, నిఖిల్ నాయక్ A17గా నమోదయ్యారు. ప్రస్తుతం 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. తప్పులన్నవి సహజమే. ఇలాంటి తప్పుదాలు జరిగినప్పుడు వార్నింగ్ ఇచ్చి వదిలేయడమే కరెక్ట్. ప్రాణాలు తీయడం అనేది తప్పు, క్షమించరాని తప్పు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాజ్యం, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.